ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సహోదరులందరికీ బాధాకరమైన సమాచారాన్ని తెలియజేస్తున్నాను. ప్రవీణ్ పగడాల గారు రక్షణ టీవీలో అలాగే అనేక వేదికల మీద యేసుక్రీస్తు ప్రభువు గురించి పోరాడినటువంటి ఒక వారియర్, భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య కూడా క్రీస్తు గురించి నిలవబడినటువంటి ఒక పోరాట యోధుడు, దైవజనుడు. ఆయన ఈరోజు విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి రాజానగరం ప్రాంతంలో ఒక బుల్లెట్ మీద వెళ్ళేటప్పుడు ఆయన ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది అని చెబుతున్నారు. ఆయన బుల్లెట్ ఒక పొదల మధ్యన పడిపోయి ఉండడం, ఆయన ఒంటి నిండా గాయాలుండడం, ముఖం మీద పెద్ద ఎత్తున గాయాలుండడం, ఆయన చనిపోయిన సంఘటన కూడా ఎవరో చూసి చెప్తేనే తప్ప బయట ప్రపంచానికి తెలియలేదు. ఏదైనా యాక్సిడెంటల్గా ఆయన చనిపోయారా, లేకపోతే ఎవరైనా ఆయన హత్య చేశారా, కుట్రపూరితంగా ఆయన మీద దాడి జరిగిందా అన్న విషయం మనకేమీ తెలియదండి. పోలీసులు ఎంక్వైరీ చేసి నిజానిజాలను బయటికి తీయాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన పార్థివ దేహం రాజమండ్రి మార్చరీలో ఉంది అని సమాచారం. దయచేసి వారి కుటుంబానికి ఆదరణ కలిగేలాగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒక మంచి పోరాట యోధుడిని, క్రీస్తు కొరకు, పరలోక రాజ్యం కొరకు పోరాడి నిలవబడినటువంటి వ్యక్తిని క్రైస్తవ సమాజం ఈరోజు భౌతికంగా కోల్పోవడం జరిగింది. ఇంతకంటే నా దగ్గర కూడా ఎలాంటి వివరాలు లేవు. ఆ ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలని, ఈ మరణం అనుకున్నటువంటి నిజానిజాలు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ద్వారా బయటికి తీసుకురావాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. చూద్దాం ఏం జరుగుతుందో. మీ అందరికీ వందనాలు.